విచ్చేస్తున్నారహో విక్రమ్ సింగ్ మహారాజ్ కి షేర్ ఖాన్ దండయాత్ర సన్నాహాల్లో ఉన్నాడని వర్తమానం అందింది. ఇంతకాలం ఈ రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది మీ వంశస్థులే. నా నమ్మకం అంతా నీపైనే భైరవ. నా మీదున్న మీ నమ్మకాన్ని నిలబెట్టడానికి నా ప్రాణాలని అర్పిస్తాను మహారాజా. తనే కాదు నాన్నగారు, ఈసారి యుద్ధంలో నేను కూడా పాల్గొంటాను. గురి తప్పకుండా బాణం వేయడం భైరవ ఇప్పుడే నేర్పించాడు. చూస్తారా? చాలా బాగుందమ్మా. ఇంతకీ దీని అర్థమేమిటో? తన ప్రేయసి కోసం కట్టుబాట్లను బద్దలు కొట్టుకుంటూ స్వచ్ఛమైన ప్రేమని గెలిపించిన వీరుడు నా భైరవ. మిత్రా, ఆగండి. ఎక్కడ? అయ్యో, ఏమిటిది? మిమ్మల్ని ఆగండి. ఇది యువరాణి వారి అంతరంగిక మందిరం, మీరు రాకూడదు. ఇక్కడొచ్చింది ఆ యువరానికి కాబోయే మొగుడే. నీ సిగ్గే నాకు పిచ్చెక్కిస్తోంది మిత్ర. నీ ఒళ్ళు ఈ పండు కంటే నిగనిగలాడిపోతుంది. రసం పిండి అల్లుంది, కానీ కోరికి కోరికి తింటేనే పండు మచ్చ తెలుస్తుంది. క్షేత్రపాలం భైరవం 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 క్షేత్రపాలం. ఆ మీదకే కత్తి విసురుతాం. ఇందులో ఎవరైనా విషం కలుపుంటే మీ ప్రాణాలకే ప్రమాదం. అంగరక్షకుడిగా మీ రక్షణ నా బాధ్యత. నేను పరీక్షించాకే మీరు తినాలి. ఇప్పుడు తినండి. పనివాడి ఎంగిలి నేను తినడమా? నేను తింటాను. నేనేదైనా కావాలి అనుకుంటే అది నాకు దక్కి తీరాలి. గుర్తు పెట్టుకో భైరవ. రేపు పోటీ పూర్తయ్యేలోపు నీ చావుకి తలుపులు తెరుచుకుంటాయి. పోటీదారు, శత్రువుని చెండాడే వీరుడు, శతద్రు వంశ యోధుడు కాల భైరవ. కాల భైరవ, అడిగా భైరవ. మీలో ఎవరు గెలుస్తారో చూడాలని ప్రజలతో పాటు మేము ఉళ్ళూరుతున్నాం. ప్రారంభించండి. ఈ పోటీ జరగడానికి ముందు ప్రజలందరికీ తెలియాల్సింది మరొకటుంది మహారాజా. ఏమిటది? మీ తర్వాత ఈ సింహాసనాన్ని అధిష్ఠించే వారసుడెవరు? అర్థం లేని సందేహం. రాజుగారి తర్వాత
ఈ సింహాసనం రాజ్యాధికారం వీరి కుమార్తె యువరాణి మిత్రవిందదే. అగ్ని మహారాజా. ఆగు భైరవ, హద్దు మీరో రణదేవ్. ఈ దుస్సాహసానికి అర్థమేమిటి? అర్థం ఉంది మహారాజా. కాబోయే మహారాణి గారు ప్రమాదం ఎదురైతే కళ్ళు మూసుకొని ఒళ్ళు కప్పుకున్నారు తప్ప కత్తి దూయలేదు. హ! ఆత్మరక్షణ చేతగాని ఆడదానికి రాజ్యరక్షణ ఎలా సాధ్యం మహారాజా? సరిహద్దుల్లో షేర్ఖాన్ సైన్యంతో పొంచి ఉన్నాడు. ప్రజలు భయంతో విలవిలలాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ జరగాల్సిందే. మహావీరుడు ఎవరన్న దాని కోసం కాదు, యువరానికి కాబోయే వరుడు కోసం జరగాలి. సింహాసనాన్ని అధిష్ఠించే వారసుడెవరో తేల్చుకోవడానికి జరగాలి. ఆ మేలి ముసుగు తీసుకొచ్చి తన గౌరవాన్ని నిలబెట్టిన వాడికే మిత్రవింద దక్కాలి. నేను చేసింది తప్పైతే ఇక్కడే ఉరి తీయండి, లేదా పోటీకి అంగీకరించండి. ఒప్పుకుంటున్నారా మహారాజా? ప్రజలు మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒప్పుకుంటున్నారా? నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఒక షరతు. ఏమిటది? ఓడిన వారికి శిక్ష రాజ్య బహిష్కరణ. సభాష్! నన్ను ఓడించి రాజ్యం నుంచి పంపించి నువ్వు వాడితో వాడసలు ప్రాణాలతో తిరిగి రాడు. వీడిని ప్రాణాలతోనే రాణిస్తాను యువరాణి. జనం చీ కొడుతుంటే మట్టి కొట్టుకుపోయిన మొహంతో తల పంచుకుని వెళ్ళటం మీరు చూడాలి. యువరాణి మేలి ముసుగుతో ఎవరైతే ముందు ఈ గీత దాటుతారో వారే విజేత. ప్రజలంతా భైరవే నెగ్గాలని కోరుకుంటున్నారు మహారాజా. తప్పకుండా అతనే గెలుస్తాడు. గెలిచేదెవరో నాకు తెలుసు మహామంత్రి.